ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మన ప్రభుత్వం ఋషికొండ ప్యాలెస్ అని విశాఖపట్నంలో ఇంతకుముందు ప్రభుత్వం ప్యాలెస్ కట్టింది. ఎన్నో వందల కోట్లతో ఆ ప్యాలెస్ కట్టింది. ఆ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కాక ఈ మధ్య కమిటీ వేశారు. కమిటీ కూడా దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. దీన్ని చాలా ఈజీగా, ఎందుకంటే మన వాళ్ళు ఈ సినీ ప్రముఖులందరూ కూడా వివాహాలు చేసుకోవడానికి రాజస్థాన్లోని ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంతో ఖర్చు పెట్టి, కోటాను కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుని వస్తున్నారు. దీన్ని చక్కగా కొంచెం పెద్ద కుటుంబాలకి, సినిమా వాళ్ళకి, ఇలా ప్రముఖులకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది ఇవ్వచ్చు. లేదా ప్యాలెస్ని రోజు ఒక్కొక్క గది ఒక 2 లక్షలు 3 లక్షలు రేటులో ఆ గదిని అదిగివ్వడం చేయొచ్చు. మంచి వివాహాలు చేసుకోవడానికి కూడా రోజువారీ అద్దెతో ఇవ్వచ్చు. లేదా ఎవరైనా మెయింటైన్ చేసేవాళ్ళంటే తాజ్ హోటల్ లాంటి పెద్ద హోటల్స్కి నెలవారీ అద్దెకి ఇవ్వచ్చు. అవి ఎక్కువ ఆదాయం రావాలంటే రోజువారీ పెళ్లి చేసుకునే వారికి, ప్రముఖులకి వాళ్ళకి ఈ డబ్బు పెద్ద లెక్క కాదు. ఎక్కడో రాజస్థాన్ లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. అక్కడ సౌకర్యవంతంగా బాగుందని చెప్పి ఈ ప్యాలెస్ కూడా చాలా ఖరీదైన ప్యాలెస్ కాబట్టి అలాంటి పెళ్ళిళ్ళకి కానీ సినిమా షూటింగ్లకు కూడా దీన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద గౌరవప్రదమైనటువంటి కుటుంబాల్లో చూపిస్తున్నట్టుగా సినిమాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ ప్యాలెస్ సినిమాలు కూడా ఉపయోగించుకోవచ్చు, వివాహాలకు ఉపయోగించుకోవచ్చు, అలా పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఉపయోగించుకోవచ్చు. వివాహాలకు అయితే ఎక్కువగా బాగా పనిచేస్తుంది. ఇంకా దాన్ని కొంచెం మాడిఫై చేసి చక్కగా వివాహాలు చేసుకోవడానికి వేరే రాష్ట్రాలు పోయి ఎంతో ఖర్చు పెట్టుకుని మన వాళ్ళు ఇబ్బంది పడే కంటే మన రాష్ట్రంలోనే చక్కగా దీన్ని ఇలా ఉపయోగించుకుని దీని మీద నెలకి కోట్లలో ఆదాయం సంపాదించుకోవచ్చు. అలా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి ఇంకా లేట్ చేయకుండా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి చక్కగా ఆదాయం వచ్చేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన రాష్ట్రం అసలే అప్పుల్లో నడుస్తుంది కాబట్టి కొంత ఆదాయం మనకి దాని మీద కూడా వస్తుంది. దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అప్పుడు అనుకున్నారు కాబట్టి రుణాన్ని కొంత మనం తీర్చుకోగలుగుతాం. ఆ ఖర్చు నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకుని దీన్ని చక్కగా వివాహాలకి ఇవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద హోటల్స్కి ఇవ్వచ్చు, రోజువారీ అద్దెకి ఇవ్వచ్చు, ఇలా చేయవచ్చు.